పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా జగన్నాథ స్వామి ఆలయంలో స్వామివారికి దేవస్నానం కార్యక్రమాన్ని సాలూరు జమీందారు విక్రమచంద్ర సన్యాసిరాజు ఆధ్వర్యంలో నిర్వహించారు. ప్రతి ఏటా ఈ కార్యక్రమాన్ని జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి రోజున నిర్వహించి స్వామివారి నేత్రాలను మూసివేస్తామని, తిరిగి 15 రోజుల తర్వాత అమావాస్య నాడు స్వామివారి నేత్రాలు తెరచి రథయాత్ర జరుపుతామని, 9 రోజుల పాటు జరిగే ఈ రథయాత్రలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని ఆలయ అర్చకులు మరియు ఆలయ ధర్మకర్త తెలిపారు. ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అందరికీ వచ్చిందా? తెలుసుకోవాలి అంటే అర్చకులు చెప్పాలి కదా, అర్చకుల మాట మీద వినాలి కదా. అర్చకుడు బాగుంటే ఆలయం బాగుంటుంది అన్నమాట. అందరికీ నమస్కారాలు. నా పేరు విక్రమచంద్ర సన్యాసిరాజు. ఈ ఆలయానికి సాలూరులో ఉన్న ఎక్కువ ఆలయాలకి ధర్మకర్తను నేను. ధర్మకర్త అంటే వంశపారంపర్యంగా వస్తున్న ధర్మకర్తను నేను. మా పూర్వీకులు ఈ సాలూరులో జగన్నాథ స్వామి, ఈశ్వర కోవిలి, తదితర గోవులన్నీ చేశారు. ఆంజనేయ స్వామి కోవిలి, సామలమ్మ గుడి, ఇవన్నీ ఈరోజు అన్నిటికీ ధర్మకర్తగా నేనున్నాను. ఈరోజు దేవస్థానం పుణ్యం ఏంటంటే జగన్నాథుడికి ప్రతి సంవత్సరం జరిగే స్నానం అభిషేకం చేస్తారు. ప్రతిరోజు ఈశ్వరుడికి ఎలాగమన్న అభిషేకం చేస్తాము. సంవత్సరానికి ఒకసారి ఈ జగన్నాథుడు బలభద్ర, సుభద్ర, జగన్నాథుడు, సుదర్శన చక్రకి ఒక సంవత్సరం చేస్తారు. ఈ అయిన తర్వాత 15 రోజులు స్వామివారికి జ్వరం వస్తుంది. జ్వరం అయిన తర్వాత ఆయన కోలుకున్న తర్వాత మళ్ళీ కళ్యాణం, లక్ష్మీనారాయణ కళ్యాణం జరుగుతుంది. కళ్యాణం అనంతరం రథయాత్ర జరుగుతుంది. ఈ రథయాత్ర కూడా 9 రోజులు జరుగుతుంది. ఇక్కడ నుంచి రథం బయలుదేరి గుడితిరుగులు అనే మా కోట మీద సంచలంలోని గుడి ఉంది, అక్కడికి వెళ్తారు. అక్కడ 9 రోజులు కూడాను అక్కడ రథయాత్ర జరుగుతుంది. యాత్రికులు, భక్తులు అందరూ వచ్చి స్వామికి నైవేద్యాలు అది చేసుకొని ప్రసాద వితరణ కూడా జరుగుతుంది. ఇవన్నీ కార్యక్రమం జరిగేది ఏంటంటే పూర్వీకులు చేసిన పుణ్యఫలం ఈరోజు నేను అనిపిస్తున్నాను. మన సాలూరు ప్రజలు కూడాను ఆప్యాయంగాను భక్తి భావనతో ఈ దేవతలకి అందరికీ ఇచ్చేసి భక్తిపూర్వకంగాను అన్ని చేసుకొని వారికి దిగ్విజయంగాను రథయాత్ర ముగిస్తున్నారు. ఇది నా అనుభవం, నాకు వచ్చిన మంచి అవకాశం. ఈ అవకాశాన్ని ప్రజలు ఇచ్చారు కాబట్టి ఆ దేవుడి ఆశీస్సులు అందరికీ కలగాలి. సర్వజన సుఖినో భవంతు అని నేను కోరుకుంటున్నాను. ప్రతి సంవత్సరం ఇలాగే జరగాలని కోరుకుంటున్నాను. నమస్కారం. నారాయణ. ఈరోజు జ్యేష్ఠ మాసం శుక్లపక్షం పౌర్ణమి. ఈ రోజు నుంచి 15 రోజుల వరకు రథయాత్ర కార్యక్రమానికి ముందుగా జ్యేష్ఠాభిషేకం, దేవస్నానం, ఒరియా భాషలో దేవస్నానం అంటారు. ఈ దేవస్నానం అంటే ఏమిటయ్యా అంటే దేవతలందరూ వచ్చి జగన్నాథుడికి స్నానం చేపిస్తారు. అవి దారు బ్రహ్మ. దారు అంటే సంస్కృతంలో దారుహు అంటే చెక్క విగ్రహాలు. నిత్యం కూడా చెక్క విగ్రహాలకి అభిషేకాలు చేయాలంటే చెక్క విగ్రహం పాడవుతుంది కాబట్టి జగన్నాథుడికి సంవత్సరానికి ఒక్కరోజు మాత్రమే ఇలాంటి అభిషేకాలు జరుగుతాయి. ఈ రోజు నుంచి 15 రోజుల వరకు కూడా జగన్నాథుడికి అన్న నైవేద్యం ఉండదు. కేవలం అటుకులు, బెల్లం, పటిక బెల్లం, పల రకాలతో పాటు నైవేద్యాలు ఉంటాయి. దర్శనం మాత్రం ఏ భక్తులకు కూడా ఇవ్వరు. ఈ రోజు నుంచి అమావాస్య వరకు కూడా స్వామివారికి దర్శనం ఉండదు. మళ్ళీ అమావాస్య రోజునే స్వామివారు దర్శనం ఇస్తారు. దాని నేత్రోత్సవం
అని అంటారు. ఆ రోజు నేత్రోత్సవంతో పాటు స్వామివారి కళ్యాణం కూడా జరుగుతుంది. ఇది పూర్వం నుంచి జగన్నాథుడు ఎక్కడెక్కడ ఆలయంలో స్థిరంగా ఉన్నారో ఆ ఆలయాల్లో ఇది యథావిధిగా కూడా జరగవలసిన కార్యక్రమం జరుగుతుంది కూడా నేటి వరకు కూడా. జై శ్రీ